హలో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. మనకైతే దేవరాని అయితే చూపిస్తారు. మనకి చూపించేది ఏంటంటే వీళ్ళైతే స్మగ్లింగ్ అయితే చేస్తారనమాట స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే వాళ్ళ పొట్టగొడుపు కోసం ఇలా 4 మెంబర్స్ అయితే ఉంటారనమాట ఆ దీవిలో. ఈ 4 మెంబర్స్ అయితే చేస్తారు, అంటే 4 విలేజెస్ లాగా అనమాట. అండ్ తర్వాత మన హీరో దేవరా రియలైజ్ అయ్యి ఎలాగైనా ఈ స్మగ్లింగ్ ఎలాగైనా ఆపాలని ఆయన నిర్ణయించుకొని ఆపాడా లేదా అని చూపిస్తారు. అలాగే అసలు దేవరా ఎందుకు వేరే దీవికి వెళ్ళాడు, వస్తాడా అని చూపిస్తారనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి మొత్తం అయితే మనకి దేవరాయని అయితే చూపిస్తారనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసి వరా హిస్ సన్ అనమాట, సన్ అయితే చూపిస్తారు. ఈ సాంగ్స్ అయితే ఉంటాయి గైస్, గ్రేస్ఫుల్ అనమాట. అసలు ఫస్ట్ హాఫ్ వచ్చేసి అసలు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అబ్బో సో ఎక్సలెంట్ అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసి మనకైతే ఆ సాంగ్స్ ఉంటాయి. ఆ చుట్టమల్లి అయితే నేనైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ అసలు చూడగానే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీరు ఈ మూవీ. అండ్ నాకు డిసప్పాయింట్ చేసింది ఏంటంటే చుడువాడి దావుడి అసలు ఆ సాంగ్ అయితే పెట్టకపోవడం అయితే జరిగిందనమాట. అది థియేటర్లో వేయలేదు నాకు వీడియో సాంగ్, అందుకే వదిలేరేమో అనిపించింది. అండ్ నాకు కొద్దిగా బాధపడింది అనమాట. ఎందుకంటే ఆ దావుడి సాంగ్ వేసుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. అసలు రెస్పాన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ మనం చూడాల్సింది వచ్చేసి ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్కి వెళ్ళి తర్వాత పాజిటివ్ పాయింట్స్కి వెళ్దాం. నెగిటివ్ పాయింట్ వచ్చేసి మూవీ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ వచ్చేసి అసలు ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ అనమాట. ఫస్ట్ హాఫ్ గురించి వదిలేని సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాగీనెస్ ఉంటుంది. అంటే ఎందుకు అంత డ్రాగీనెస్, ఆ క్లైమాక్స్ చూపించడానికి మనకి ట్విస్ట్ కూడా అంత లెవెల్ ఏమనిపించదు అనమాట. అనిపిస్తుంది కానీ అది చూపించే ఎలివేషన్ మనకి ఎక్కడో తగ్గిందనమాట. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి ఆచార్య అని చూపిస్తే మనకి ఎలా అనిపించుతో అలానే అనిపించింది అనమాట. కొరటాల శివ అనుకున్నారేమో, మళ్ళీ బాహుబలిని ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ క్లైమాక్స్ అయితే పెడతారు. అది ఇంకా అసలు ఎక్సలెంట్, మనకైతే హైప్ అనమాట. అది ఏంటంటే బాహుబలి క్లైమాక్స్ అనమాట. మీకు సినిమా చూస్తే అర్థమైపోద్ది ఏంటి ఈ సినిమా దింపేశారా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే. అండ్ అలాగే అసలు క్లైమాక్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నాకు కొద్దిగా అనిపించింది క్లైమాక్స్ వచ్చేసి ఒక 10 మినిట్స్ అలా, కానీ బాగానే ఉంది. కానీ ఆ ట్విస్ట్ మాత్రం నాకు నచ్చలేదు, ఎందుకంటే బాహుబలి టైప్లో వచ్చింది. అండ్ ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్కి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ హాఫ్ చూడాలి, ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు దీవి కిందికి వెళ్ళాడు, అసలు ఎలా మారాడు అని దేవరాని ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. క్వశ్చనింగ్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మనకి చూపించిన విధానం. అండ్ సెకండ్ హాఫ్లో ఇప్పుడు సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్లో మనకి ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అనమాట. మీరైతే డోకా లేకుండా వెళ్ళిపోవచ్చు ఈ మూవీకి. సెకండ్ హాఫ్ వచ్చేసి మన వరా అనమాట, దేవరా వాళ్ళ సన్ వరా. ఫుల్ స్టోరీ ఉంటుంది అయింది ఈ మూవీలో. అసలు సాంగ్స్ ఉంటాయి గైస్, అసలు ఎక్సలెంట్ అనమాట. నేను విన్న సాంగ్స్లో ఆ చుట్టమల్లి అమ్మో ఎక్సలెంట్ అనమాట. ఆ సాంగ్ గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఎందుకో జాహ్నవి కపూర్ని నాకు పెద్దగా యూజ్ చేసుకున్నట్టు అనిపించలేదు ఈ మూవీలో. ఎందుకంటే ఆమెకున్న రేంజ్కి మనకి ఆమె సాంగ్స్ వరకే ఉన్నట్టు నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే అంత ఆమె సీన్స్ కూడా కనపడదు. సైఫ్ అలీ ఖాన్ని కూడా అంత బాలీవుడ్ యాక్టర్ అయినా అండ్ అంత యూజ్ చేసినట్టు నాకు ఇంకోటి కూడా అనిపించలేదు. ఎందుకంటే కొన్ని చేశారు కానీ అంత విజువలైజేషన్ అయితే అనిపించలేదు. అండ్ సెకండ్ది వచ్చేసి మనకి మూవీలో అసలు ఆ విఎఫ్ఎక్స్ ఉంటాయి గైస్, ఎక్సలెంట్ అనమాట. ఆ సీ దగ్గర కొట్టుకోవడం కానీ, వాళ్ళు ఆ దీవిలో కొట్టుకునేటప్పుడు కానీ, ఆ వాటర్లో అసలు ఆ ఫైట్స్ అది ఎక్సలెంట్గా ఉంటుంది. విఎఫ్ఎక్స్ అయితే అబ్బో, ఆ షార్క్ సీన్ ఉంటుంది గైస్ ఒకటి, అది ఎక్సలెంట్ అనమాట. మూవీలో మనకి చూపిస్తారు అసలు ప్రతి సీన్. ఎలివేషన్ విఎఫ్ఎక్స్కి మీరు అసలు డోకా ఉండదు ఈ సినిమాలో. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. కానీ కొన్ని నాకు ఏం మేజర్ పాయింట్ అనిపించిందంటే మూవీ క్లైమాక్స్ కొద్దిగా మార్చుంటే ఎక్సలెంట్గా ఉండేదేమో. క్లైమాక్స్ వచ్చి బాగానే ఉంది కానీ కొన్ని మనకి ఆడియన్స్కి ఒకటే థాట్ వస్తుంది, క్లైమాక్స్ ఏంట్రా ఈ క్లైమాక్స్, అసలు రిపీటెడ్ క్లైమాక్స్ అనిపిస్తుంది. ఓ మూవీలో నుంచి ఇన్స్పైర్ చేసి ఇచ్చారు. మరి నాకైతే మూవీ అంటే మనకి అలా అనిపిస్తుంది. మనకి చూపించేది ఏంటంటే అసలు దేవరాని ఎవరు చంపారంటే మన వరాన్ని అయితే చూపిస్తారు ట్విస్ట్ తన చిన్ననాటిలో. ఎందుకు చంపాడని మనకి పార్ట్ 2 అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ మూవీకి పార్ట్ 2 ఉంది. నేనైతే ఈ మూవీకి వచ్చేసి 3 యాపిల్స్కి 2.75 యాపిల్స్ అయితే ఇస్తాను అనమాట. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. 10 out of 8.9 అనమాట నా రేటింగ్.
అండ్ నాకు ఎక్కడైతే డిసప్పాయింట్ అనిపించింది అంటే క్లైమాక్స్ అనమాట. సాంగ్స్ కానీ, ఆ మూవీ ఎలివేషన్ కానీ, ఆ రైటింగ్ కానీ నాకైతే చాలా నచ్చింది. ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ. మూవీ ఎవరైతే చూడాలనుకుంటున్నారో డోకా లేకుండా వెళ్ళిపోండి అనమాట. ఎందుకంటే ఈ మూవీని మీరు మిస్ అవ్వకూడదు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఈ మూవీలో మనకు వచ్చిన కొన్ని సీన్స్, సాంగ్స్ మీరైతే మిస్ చేసుకోకండి. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది, నాకైతే నచ్చింది. అందరూ వెళ్ళాలని కోరుకున్నాను. ఎలాగైనా దీనికి మంచి హిట్ రావాలి, మంచి ఇంకా కలెక్షన్స్ రావాలని కోరుకుందాం. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా.